27వ తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాకి ఎంత ప్రేమ చూపించామో దానికి 10 చూపించాలి. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. ఇది మీ బాధ్యత ఈసారి. హలో గైస్, వార్ 2 మూవీ తర్వాత నాగవంశీ గారు లాసెస్ లోకి వెళ్ళడం, దాన్ని పట్టుకొని వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన ఇచ్చిన స్పీచ్ తో కనెక్ట్ చేసి సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేయడం మనం అందరూ చూస్తూనే ఉన్నాం. అయితే వార్ 2 తెలుగు పేటెంట్ రైట్స్ నాగవంశీ గారు బాలీవుడ్ నుంచి 80 crores పెట్టి కొన్నారంట భయ్య. బట్ ఓవరాల్ వార్ 2 కలెక్షన్ రన్ అయితే 3 days కి, అంటే నిన్నటి వరకు కలెక్ట్ చేసిన అమౌంట్ 43 crores చేంజ్ అయింది భయ్య. దీని ప్రకారం చూసుకుంటే ఆయన హ్యూజ్ లాసెస్ లో ఉన్నట్టు. దీనివల్ల ఆయన అప్కమింగ్ మూవీ అయిన మాస్ జాతర మూవీ కూడా పోస్ట్ పోన్ అయిందని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. ఇకపోతే ఆయన అప్కమింగ్ మూవీ అయిన మాస్ జాతర విషయానికి వస్తే రెగ్యులర్ కమర్షియల్ కాన్సెప్ట్ లాగే ఉంది కానీ మరీ అంత కొత్తగా అయితే ఏం లేదు. మరి నాగవంశీ గారు మాస్ జాతర మూవీతో రికవర్ అవుతారు అనుకుంటున్నారా, లేదా మాస్ జాతర టీజర్ చూసిన తర్వాత మీకు బాగా రెగ్యులర్ గానే అనిపించిందా? అండ్ వార్ 2 మూవీ మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్స్ ని కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి.